హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చాలా సింపుల్గా అయిపోయే కొనగంటాకు తాలింపు ఎలా చూద్దాము. ఇలాగ కొనగంటాకుని ఒలిచి పక్కన పెట్టుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి నీళ్ళంతా వంపేసుకొని ఇలాగ పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా వడియం వేసుకొని వడి వేగిన తర్వాత 2-3 ఎండుమిర్చి వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా వెల్లుల్లిని కూడా దంచి వేసుకోవాలి. ఇది 2 వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న కొనగంటాకును కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఇలా మగ్గిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి ఇలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ కారం, పల్లీల పొడిలోనే కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసి గ్రైండ్ చేసుకొని ఆ పొడి కొద్దిగా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఒకసారి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొనగంటాకు తాలింపు రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే కానీ ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.